హలో అండి, మా రిలేటివ్ అమ్మాయి వెరైటీగా ఎగ్స్ కర్రీ తయారు చేస్తుంది. చూద్దామండి. ఎగ్స్ని వాటర్లో బాయిల్ చేసి పైన పీల్స్ అన్నీ తీసేసిందండి. ఆ తర్వాత ఆయిల్లో ఎగ్స్ని ఫ్రై చేస్తుందండి. ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసి అందులో కర్రీ లీవ్స్, పోపు మసాలా యాడ్ చేసిందండి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేసిందండి. అవి కూడా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయండి. కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసిందండి ఆ పెద్దల్లిపాయ పీసెస్లో. మీడియం ఫ్లేమ్ మీద అన్ని ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇవి బాయిల్ చేసి అండ్ ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎగ్స్ అండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు టమాటా పీసెస్ యాడ్ చేసిందండి ఫ్రై అవుతున్న పెద్దల్లిపాయ పీసెస్లో. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ కర్రీ తయారు చేస్తుందండి. ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి, తన టేస్ట్కి తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసిందండి. అన్నీ మిక్స్ అయ్యి ఈ విధంగా కుక్ అవుతున్నాయండి. ఇక ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అందులో యాడ్ చేసిందండి. ఈ వెరైటీ బాయిల్డ్ ఫ్రై ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ చిన్ని వీడియోని వాయిస్ ఓవర్ ద్వారా మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. బై అండి.